అంటే ఒక విషయం అండి, ముఖ్యమంత్రి గారిని జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో ఇది రెఫరెండమా అంటే ఇది ఖచ్చితంగా రెఫరెండమే అని ఆయనే చెప్పుకున్నారు. ఒకటి. రెండు, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచేది ఎవరైనా కూడా ప్రజలకు ఫరక్ పడదని నేను ఇప్పుడు కూడా నమ్ముతున్నా. బీఆర్ఎస్ గెలుస్తా కాంగ్రెస్ గెలుస్తా నాకైతే తెలియదు. ఎందుకు ఫరక్ పడదు అంటున్నా అంటే, బీఆర్ఎస్ గెలిస్తే ఉన్న 39కి ఇంకోళ్ళు యాడ్ అవుతారు, కాంగ్రెస్ గెలిస్తే ఇంకోళ్ళు ఎక్కువ యాడ్ అవుతారు. కాకపోతే నక్కలగండి ప్రాజెక్టు పూర్తి కాదు, ఇక్కడ హాస్పిటల్లో ఎంఆర్ఐ మెషిన్ రాదు, 2000 ఉన్న పెన్షన్ 4000 కాదు, ప్రజలకు మాత్రం ఈ సమెత్తు కూడా లాభం జరగదు. సో నేను అనేది ఏంటంటే, వాళ్ళకి మంచిగా 15 days ఎంటర్టైన్మెంట్కి సరిపోయింది, బాగుంది. పాలక పక్షం అక్కడనే ఉంది, ప్రతిపక్షం అక్కడనే ఉంది, అందరు జూబ్లీహిల్స్లో ఉన్నారు. ఐఎమ్ హ్యాపీ. జూబ్లీహిల్స్ ప్రచారం అయిపోయింది, ఎందుకంటే सब लोग वापस घर पे आते अब यहाँ पे पूरे आके एटलीस्ट अभी आके देखो लोगों का क्या हालत है. సో ఎవరన్నా గెలవనండి బ్రదర్, ఫరక్ పడేది లేదు. పాయింట్ 1, రెఫరెండం ఇది అని ముఖ్యమంత్రి గారే ఒప్పుకున్నారు కాబట్టి ఆయన గెలిచినా ఓడినా మరి బాధ్యత ఆయన తీసుకుంటాడని నేను అనుకుంటున్నాను. అంటే ఒక విషయం అండి, ముఖ్యమంత్రి గారిని జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో ఇది రెఫరెండమా అంటే ఇది ఖచ్చితంగా రెఫరెండమే అని ఆయనే చెప్పుకున్నారు. ఒకటి. రెండు, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచేది ఎవరైనా కూడా ప్రజలకు ఫరక్ పడదని నేను ఇప్పుడు కూడా నమ్ముతున్నా. బీఆర్ఎస్ గెలుస్తా కాంగ్రెస్ గెలుస్తా నాకైతే తెలియదు. ఎందుకు ఫరక్ పడదు అంటున్నా అంటే, బీఆర్ఎస్ గెలిస్తే ఉన్న 39కి ఇంకోళ్ళు యాడ్ అవుతారు, కాంగ్రెస్ గెలిస్తే ఇంకోళ్ళు ఎక్కువ యాడ్ అవుతారు. కాకపోతే నక్కలగండి ప్రాజెక్టు పూర్తి కాదు, ఇక్కడ హాస్పిటల్లో ఎంఆర్ఐ మెషిన్ రాదు, 2000 ఉన్న పెన్షన్ 4000 కాదు, ప్రజలకు మాత్రం ఈ సమెత్తు కూడా లాభం జరగదు. సో నేను అనేది ఏంటంటే, వాళ్ళకి మంచిగా 15 days ఎంటర్టైన్మెంట్కి సరిపోయింది, బాగుంది. పాలక పక్షం అక్కడనే ఉంది, ప్రతిపక్షం అక్కడనే ఉంది, అందరు జూబ్లీహిల్స్లో ఉన్నారు. ఐఎమ్ హ్యాపీ. జూబ్లీహిల్స్ ప్రచారం అయిపోయింది, ఎందుకంటే सब लोग वापस घर पे आते अब यहाँ पे पूरे आके एटलीस्ट अभी आके देखो लोगों का क्या हालत है. సో ఎవరన్నా గెలవనండి బ్రదర్, ఫరక్ పడేది లేదు. పాయింట్ 1, రెఫరెండం ఇది అని ముఖ్యమంత్రి గారే ఒప్పుకున్నారు కాబట్టి ఆయన గెలిచినా ఓడినా మరి బాధ్యత ఆయన తీసుకుంటాడని నేను అనుకుంటున్నాను.